మీరు శ్రీలంక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే 7 nights 8 days ఐటినరీ నేను మీకు క్లియర్ గా చూపించబోతున్నాను ఇప్పుడు ఈ వ్లాగ్ లో. 45,000 లో చాలా చీప్ గా అప్ అండ్ డౌన్ ఒక మనిషికి 45,000 లో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది క్లియర్ గా చూపిస్తాను. దానికి ముందు అసలు శ్రీలంక ఎవరైనా ఎందుకు వెళ్ళాలి అంటే, అక్కడ మొత్తం లష్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి అండ్ అక్కడ కల్చర్ చాలా బాగుంటది. కల్చరల్ హెరిటేజ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ క్యూజిన్స్ చాలా బాగుంటాయి, బీచెస్ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా శ్రీలంక ఎంజాయ్ చేయాలి అనుకుంటే మెయిన్ వచ్చేసి, నేనైతే జూలైలో వెళ్ళాను. అంటే అప్పుడే మంచిగా చిరుజల్లులు పడే టైం అనమాట. వెదర్ అయితే అద్భుతంగా ఉంది. క్లైమేట్ నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఆ టైంలో వెళ్తే. అండ్ వెళ్ళినప్పుడు నువరేలియా, మీరు ఈ క్లైమేట్కి నువరేలియా ఆ ఏరియాస్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఏ టైం వెళ్ళినా శ్రీలంకలో ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను వెళ్ళింది అయితే జూలై. ఎంత బాగా ఎంజాయ్ చేశాను ఏంటి అనేది కమింగ్ బ్లాగ్స్లో మీకు క్లియర్గా చూపించేస్తాను. దానికంటే ముందు ఐటినరీ అండ్ వెళ్ళేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ మాన్సా, వెల్కమ్ టు మై ఛానల్ క్వీనీ టెల్స్. ఈ రోజు నేను మీకు ఒక ఇంట్రో వీడియో ఇవ్వబోతున్నాను. అది వచ్చేసి మై ట్రిప్ టు శ్రీలంక. శ్రీలంక ఎక్కడన్నా ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ఫ్లైట్ టికెట్స్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ రోజు కూడా నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను స్కై స్కానర్ లోకి వెళ్ళి ఒక 1 month అడ్వాన్స్డ్ గా బుక్ చేసుకున్నాను ఫ్లైట్ టికెట్స్. టు అండ్ ఫ్రో ఇద్దరు కలిపి ఒక 42,000 చేంజ్ అయిందనమాట. ఎందుకంటే ముందు బుక్ చేసుకున్నాను కాబట్టి అడ్వాన్స్డ్గా. సో ఫస్ట్ అయితే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసుకున్న తర్వాత వీసా వచ్చేసి ఫ్రీ వీసా శ్రీలంకలో. అది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు. నేనైతే ఫస్టే అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చులే, వీసా ఆన్ అరైవల్ కదా అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీ వీసా అని తెలిసింది. అక్కడి వరకు హ్యాపీ. అండ్ మనం ట్రిప్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి ఇన్సూరెన్స్ అయితే మస్ట్గా మనం అప్లై చేసుకోవాలి. నేనైతే ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అది వచ్చేసి బజాజ్ అలయన్స్. పర్ హెడ్ వచ్చేసి 400 to 500 పడింది. కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి తెలుసుకుందాము. కరెన్సీ ఎక్స్చేంజ్ అక్కడ ఎల్కేఆర్ అనమాట. అక్కడ రూపీస్, శ్రీలంకన్ రూపీస్ అని అంటారు. మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు US డాలర్స్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీలంకన్ రూపీస్లోకి మనం మార్చుకోవచ్చు. చాలా ఈజీ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవద్దు, ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటారు. సో మనం బయటకు వెళ్ళిన తర్వాత మనం ఎవరన్నా అడిగితే చెప్తారనమాట. అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుని దాన్ని బట్టి మనకి ఎక్కడ ఎక్కువ రేట్ వస్తుంది అనేది చూసి దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. మేమైతే ఇక్కడ నుంచి 2 personsకి $600 US క్యారీ చేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది. మా కరెన్సీ వచ్చేసి 1 rupee is equal to almost around 3 LKR ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీకు నచ్చినంత, మీకు అక్కడ షాపింగ్ చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ క్యారీ చేయండి. మాకైతే $600 US చాలా చక్కగా సరిపోయింది. ఇంకా కావాలి అనుకుంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత డెబిట్ క్రెడిట్ కార్డ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ స్టేస్ బుక్ చేసుకోవాలి. స్టేస్ బుక్ చేసుకోవడానికి నేను మీకు ఆల్రెడీ ప్రతిసారి చెప్తాను, అగోడా చూస్తాను మెయిన్గా, ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్లో వస్తుంది. నేను మీకు కమింగ్ వీడియోస్లో క్లియర్గా ప్రతి చోట నేను ఎంత తక్కువకి బుక్ చేసుకున్నాను అగోడా ద్వారా, అక్కడికి వెళ్ళాక బుక్ చేసుకుంటే ఎంత ఎక్కువ ప్రైజెస్ ఉంటాయనేది క్లియర్గా చూపిస్తాను. ఆ వీడియోస్ చూడండి. అగోడాలోనే బుక్ చేశాను అనమాట. A to Z మొత్తం అన్ని స్టేస్ కూడా. నేను వెళ్ళబోయే ప్లేసెస్కి ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనేది ఐటినరీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే అదొక సర్కిల్ లాగా ఉంటుందన్నమాట మనం వెళ్ళే ప్లేసెస్. నేను వచ్చేసి కొలంబోలో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ నుంచి సిగిరియా నుంచి క్యాండీ టు నువరేలియా టు ఎల్లా టు మిరిసా అండ్ మిరిసా టు బ్యాక్ కొలంబో. సో నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. కొంతమంది మిరిసా మీదుగా ఇటు సిగిరియా మీదుగా రిటర్న్ అయ్యే వాళ్ళు ఉంటారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఐటినరీ ప్లాన్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. దీనికి సంబంధించి మనం అక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి అని చెప్పి నేను ఆలోచించినప్పుడు నేను చాలా టూర్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యానమాట. అంటే క్యాబ్కి సంబంధించి అక్కడ ట్రావెల్ జర్నీ ఎలా చేయాలి, ఎందుకంటే శ్రీలంకలో ఎక్కువ జర్నీయే ఉంటుంది మనకి. సో ఎలా ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ట్రావెల్స్ అతను నాతో మాట్లాడాడు అనమాట. నేను చూసిన వాటన్నిటిలో ది బెస్ట్ ప్రైస్ అనిపించింది. ఫస్ట్ అయితే ఓకే చెప్పాము. అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాబ్ తీసుకున్నాము. క్యాబ్ తీసుకున్న తర్వాత సిగిరియా వెళ్ళిన తర్వాత ఆ రోజు బాగానే ఉంది. అక్కడ నుంచి క్యాండీకి నెక్స్ట్ డే, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటకి జర్నీ చేసాం అనమాట. ఎందుకంటే మాకున్నది 7 days, ప్లేసెస్ కూడా 7 ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా పర్ డే ఒక్క చోటే ఉండాలి. సో సిగిరియా వెళ్ళిన తర్వాత సిగిరియా రోజు బాగానే ఉంది. నెక్స్ట్ డే క్యాండీకి వెళ్ళిపోయాము. మొత్తం జర్నీ సరిపోయింది ఆల్మోస్ట్.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతను 6 తర్వాత ఇంకెక్కడికి తీసుకెళ్ళడు అనమాట. మనల్ని అక్కడ స్టాప్ చేసేసి మీ ఇష్టం తిరగండి అంటాడు. సో మనం ఎక్కడికన్నా ప్లేసెస్కి వెళ్ళాలి అన్నా కానీ ఒక 1-2 కిలోమీటర్స్ తీసుకెళ్ళమన్నా కానీ తీసుకెళ్ళను అని చెప్పి అతను అన్నాడు. సో నాకు అది నచ్చక నేను అక్కడ డ్రాప్ అయిపోయాను. నేను ట్రావెల్స్ వాడితో మాట్లాడి నేను అక్కడితో కట్ చేసేసి అక్కడి నుంచి నేను ఓన్గా ట్రావెల్ చేశాను అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికక్కడ నేను డైరెక్ట్ మాట్లాడుకుని వెళ్ళాను. అండ్ ఎలాగో మనకి నువరేలియా టు వల్ల ట్రైన్ జర్నీ ఉంటుంది. సో క్యాబ్ వేస్ట్ అనిపించింది నాకు. రోజుకి 16,000 LKR ఆల్మోస్ట్ పే చేసామన్నమాట. సో నాకు వేస్ట్ అనిపించి నేను ఎక్కడికక్కడ మాట్లాడుకున్నాను. నాకు చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్లో వచ్చేసినాయి. నేను మీకు అది కూడా కమింగ్ బ్లాగ్స్లో క్లియర్గా చూపిస్తాను. సో మీరు ఎలా వెళ్ళాలనుకుంటే అలా మీ టూర్స్ ఇంకా మాకు కంఫర్టబుల్గా కావాలి అనుకుంటే ఓకే, లేదు ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోండి. అండ్ మీకు ట్రాన్స్పోర్ట్కి అక్కడ తిరగాలి అంటే పిక్ మీ యాప్ అనేది ఉంటుంది. సో పిక్ మీ యాప్ మీ డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు చాలా ప్రశాంతంగా ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వకుండా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ బ్లాగ్స్లో నేను మీకు క్లియర్గా చూపించబోతున్నాను ఎంత తక్కువగా బడ్జెట్ కట్ చేసుకుంటూ ట్రావెల్ ఫ్రెండ్లీ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. అండ్ లగేజ్ కూడా మీకు తెలుసు, నేను వెళ్ళేటప్పుడు ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళను. ఎందుకంటే అక్కడ షాపింగ్ చేసినప్పుడు మనకి రిటర్న్లో ఇబ్బంది అవ్వకుండా ఎక్కువ లగేజ్ మళ్ళీ అమౌంట్ పే చేయకుండా ఉంటుంది అని చెప్పి నేను ఖాళీ సూట్ కేసు తీసుకెళ్ళాను అనమాట. అండ్ ఫ్లైట్ టికెట్స్ విషయానికి వస్తే మీరు ఇంటర్నేషనల్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ టు అండ్ ఫ్రో చేసుకోవాల్సిందే, లేకపోతే వాళ్ళు ఎయిర్పోర్ట్లో అడిగి ఆపేస్తారనమాట. సో మీరు టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ తప్పకుండా చేసుకోండి. అండ్ నేను ఈ వ్లాగ్స్ అనేవి ప్రతి 3 డేస్కి ఒకసారి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. Day 1, Day 2, Day 3 till Day 7 నేను ఎలా స్పెండ్ చేశాను, నా ట్రావెల్ ఎలా ముందుకు వెళ్ళింది, ఎలా నేను రిటర్న్ అయ్యాను అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు క్వీనీ టేల్స్.